హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే వడలండి. ఇవి మినపప్పుతో చేసిన వడలు అయితే కాదు, అటుకులతోటి చూచి రవ్వ అంటాం కదండి, సుజీ రవ్వ, ఆ రవ్వతో చేసిన వడలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వడలు ఎలా తయారు చేయాలని మీకు ఈ వీడియోలో వివరంగా చూపిస్తానండి. ఈ వడలకు కావాల్సింది మనకి రవ్వ అండి, సుజీ రవ్వ, ఒక కప్పు, ఒక అరకప్పు అటుకులండి, ఒక పావు కప్పు పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఆలు. చిన్న సైజు అయితే 4 అండి, పెద్ద సైజు అలా అయితే ఒక 2 అయితే సరిపోతాయి. ఫస్ట్ అయితే మనం ఈ రవ్వని మిక్సీ జార్లో వేసేసుకుని, అలాగే అటుకులు కూడా దాంట్లతో కలిపి మొత్తం మెత్తగా మిక్స్ పట్టేసుకోవాలండి. మొత్తం అలా మెత్తగా వచ్చేసేయాలండి, ఎక్కడ మనకి రవ్వలా లేకుండా మొత్తం మెత్తగా వచ్చిన తర్వాత అదంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం సాల్టు తక్కువ వేసుకోవాలండి, సరిపోతే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు, కానీ లేదంటే ఉప్పు ఎక్కువైపోద్ది. తర్వాత పెరుగండి, పెరుగు వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం మొత్తం ఆ నూక, ఈ పెరుగు మొత్తం అంతా కలిసేలాగా, పిండంతా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా, సేమ్ మనం గట్టిగా గారెల పిండికి ఎలా అయితే రుబ్బుకుంటామో సేమ్ అలానే ఉందండి. అంటే పొట్టుపప్పుకి గారెలకి ఎక్కువ మనం వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇప్పుడు మినపగుళ్ళు ఉంటాయి కదండి, అది రుబ్బినప్పుడు అయితే సేమ్ ఇలానే వస్తుంది. గట్టిగా రుబ్బితే కనుక సేమ్ ఇది కూడా అలానే ఉంది. దీన్ని అయితే మాత్రం ఒక 20 నిమిషాలు అలా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే మనం ఇందాక ఆలు ఉడకబెట్టుకున్నాం కదండి, దాన్ని మనం ఏదన్నా ఒక ఏమంటాం పప్పు గుత్తి ఉంటుంది కదండి, అది కానీ లేదా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి ఆ పప్పు గుత్తి ఇలా నొక్కినా సరిపోద్దండి, మెత్తగా అయిపోతాయి. లేకపోతే చేతితో మనం ఇదుముకున్నా సరే. అదంతా ఈ పిండిలో కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలండి, మొత్తం అంతా. ఇప్పుడు అందులోకి ఉల్లిపాయ ముక్కలు, మొత్తం అన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, అలాగే కొత్తిమీర మొత్తం అన్నీ వేసేసుకుని కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కలిసేలాగా ఇప్పుడు మనం అయితే కలిపేసుకుందామండి. చూసారా, ఇందాక చాలా గట్టిగా ఉందనుకున్నాం కదా పిండి, ఇప్పుడైతే కొంచెం పిండి అయితే కొంచెం లూజ్ అయిందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసరికి మరి కొంచెం లూజ్ అవుతుంది పిండి. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత వంట సోడా ఉంటుంది కదండి, అది కొంచెం ఒక హాఫ్ టీ స్పూను, ఒక స్పూను వేసుకున్నామంటే సరిపోద్దండి. అది ఎక్కువ వద్దు, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందామండి కరెక్ట్గా రావడానికి బాగుందా లేదా అనేసి. ఇప్పుడైతే పిండి అయితే బాగానే ఉంది. ఇప్పుడైతే మనం ఆయిల్ పోసుకుని బాండీలో ఆయిల్ పోసుకుందామండి. ఎవరన్నా మన ఇంటికి సడన్గా ఎవరన్నా మన ఇంటికి చుట్టాలు వచ్చినా సరే, లేదంటే మనం ఒకవేళ ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ అలాగా మరి పొద్దుటికి ఏమీ రెడీ చేసుకోకుండా ఉన్నప్పుడు కానీ ఇలాగ అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు ఒకవేళ మనం ఎవరికన్నా ఇవి పెట్టినా సరే, ఇవి మినపప్పుతో చేసినవి కాదు అని మనం చెప్తేనే కానీ వాళ్ళకు కూడా తెలియదండి. చాలా బాగుంటాయి. సేమ్ మనం మినప వడలు వేసుకుంటాం కదా గారెలు, సేమ్ అలాగే ఉంటాయండి ఇవి కూడా. నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. నేనైతే ఈ మధ్యలో వీడియోలు చేయలేదండి, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, దాని గురించి నేను వీడియోలు చేయలేకపోయానండి.
ఇప్పుడు మనం వేసుకున్న వడలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి మనం అటు ఇటు తిరిగేసుకున్నామనంటే రెండు సైడ్లు కూడా సమానంగా మనకి వేగుతాయండి. ఇందులో పల్లీల చట్నీ చేసుకుంటే కనుక సూపర్ ఉంటుందండి. పల్లీల చట్నీ అయితేనే వీటికి పల్లీల చట్నీకి బాగుంటుంది. ఒకసారి అటు ఇటు బాగా తిప్పిన తర్వాత కొంచెం ఇప్పుడైతే రెడీ అయిపోయినండి, తీసేసుకుందాము. ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. వేడి వేడి గారెలు అయితే రెడీ అయినాయండి. వడలు అంటాము మేమైతే, గారెలని అంటామండి ఎక్కువ, వడలని కూడా అంటాము. చాలా చాలా పైకి అయితే మాత్రం చాలా క్రిస్పీగా ఉన్నాయండి, లోపల మాత్రం స్మూత్గా చాలా బాగున్నాయి. చూసారా ఎంత బాగున్నాయో, చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే అటుకుల గారెలు చాలా టేస్ట్గా ఉంటుంది. పల్లీల చట్నీకి గారెలకి చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,